అందరికీ నమస్కారం. ఈరోజు మన బుక్ రీడింగ్ సెషన్లో ఒక యోగి ఆత్మకథ కంటిన్యూ చేద్దాం. పరమహంస యోగానంద గారి గురించి మనం చదువుకుంటున్నాం. సో దాన్ని నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. మనం ఆల్రెడీ ఆల్మోస్ట్ చాలా వరకు చదువుకున్నాం, అంటే స్టార్ట్ చేసిన తర్వాత. సో ఈరోజు ముఖ్యంగా వచ్చేసి పరిచయం. ఓకే, సో పరమహంస యోగానంద గారితో నేను సమావేశమైన అనుభవం నా జీవితంలోని మరుపురాని ఘట్టాల్లో ఒకటిగా నా స్మృతి పథకంలో ముద్రితమై ఉంది. నేను వారి వదనంలోకి చూస్తూ ఉండగా నా కళ్ళు ఒక ప్రకాశంతో మిరుమిట్లు గొలిచినట్లయింది. అది అక్షరాల వారి నుండి ప్రసరించిన ఒక ఆధ్యాత్మిక కాంతి. వారి అనంతమైన మార్ధవం, అపార్థమైన దయ నిలిచివేసినట్టు ఎండలు నన్ను చుట్టేశాయి. ఆత్మజ్ఞాన సంపన్నులైనప్పటికీ ఆయన అవగాహన, సునిశ్చిత దృష్టి అతి సాధారణ ప్రపంచిక సమస్యలోకి కూడా వ్యాపించి ఉండటం గమనించాను. భారతదేశపు ప్రాచీన విజ్ఞాన సారాన్ని ప్రపంచానికి అందించే నిజమైన భారతీయ రాయబారిని ఆయనలో కనిపెట్టాను. అది డాక్టర్ వినయ్ రంజన్ సేన్, అమెరికాకు భారతదేశపు పూర్వ రాయబారి. ఆయన గురించి ఆయన ఫీల్ అయిందన్నట్టు ఇది. ఓకే, పరమహంస యోగానంద గారితో వ్యక్తిగత పరిచయం ఉన్న వారికి ఆయన జీవితం, అస్తిత్వం, ప్రపంచానికి ఆయన ఇచ్చిన ప్రాచీన విజ్ఞానాల శక్తి, ప్రామాణికతలకు నిశ్చయమైన దృష్టంతలు, ఆయన ఆత్మకథ చదివిన అసంఖ్యాక పాఠకులకు ఆయన స్వరూపం నుండి ప్రకాశించే అదే సాధికారిక ఆధ్యాత్మిక తేజస్సును దాని పుటలతో కనుగొన్నట్లుగా ధృవీకరించారు. 70 సంవత్సరాల కంటే పూర్వమే మొట్టమొదటిసారి ముద్రించబడి ఒక అత్యుత్తమ గ్రంథంగా శ్లాఘించబడిన ఈ పుస్తకం కేవలం ఒక నిర్దిష్టమైన మహోన్నతమైన జీవిత చరిత్రగా నిలవడమే కాకుండా ప్రచారానికి చెందిన ఆధ్యాత్మిక ఆలోచనకి ఒక మనోహరమైన ప్రారంభంగా, ప్రత్యేకించి భగవంతునితో వైయక్తిక ప్రత్యక్ష సంబంధాన్ని చెందిన ఒక అసమాన శాస్త్రంగా అప్పటి వరకు కొంతమంది మట్టుకే ప్రవేశించగలిగే ఒక జ్ఞానక్షేత్రాన్ని పాశ్చాత్య ప్రజల కోసం తెరిచింది. నేడు ప్రపంచమంతటా ఒక యోగి ఆత్మకథ ఆధ్యాత్మికత సాహిత్యంలో ఒక ప్రామాణిక గ్రంథంగా గుర్తింపు పొందింది. ఈ పరిచయంలో మేము ఈ గ్రంథాన్ని చెందిన కొంత అసాధారణమైన చరిత్రను సాధారణంగా పాలు పంచుకుంటాము. ఓకే, చాలా కాలం క్రితమే ఈ పుస్తకం రాయటం గురించి జోస్యం చెప్పడం జరిగింది. ఆధునిక కాలంలో యోగాన్ని పునరుద్ధరించిన మూల పురుషుల్లో ఒకరైన 19వ శతాబ్దపు చెందిన పూజ్య గురువులు లాహిరి మహాశయులు భవిష్యత్తును ఇలా చెప్తారు. నేను పోయిన తర్వాత సుమారు 50 ఏళ్లకి పడమటి దేశాల్లో యోగ విద్య పట్ల కలగబోయే గాఢమైన ఆసక్తి కారణంగా నా జీవిత వృత్తాంతం ఒకటి రాయడం జరుగుతుంది. యోగ విద్య సందేశం భూగోళాన్ని చుట్టేస్తుంది. సర్వమానవ సౌరతత్వం అంటే మానవజాతి ఏకైక పరమపిత ప్రత్యక్ష దర్శనం మీద ఆధారపడ్డ ఐకమత్యాన్ని నెలకొల్పడానికి తోడ్పడుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత లాహిరి మహాశయులు ఉన్నత స్థాయికి చెందిన శిష్యులు శ్రీ యుక్తేశ్వర గారు ఈ జోస్యం గురించి శ్రీ యోగానంద గారికి చెప్పారు. ఆ సందేశాన్ని వ్యాప్తి చేయడంలో, ఆయన పవిత్ర జీవితాన్ని గురించి రాయడంలోనూ నీ వంతు పని నువ్వు చేయాలి అని ఆయన తెలియజేశారు. 1945లో లాహిరి మహాశయులు శరీరం పరిత్యజించారు. సరిగ్గా 50 సంవత్సరాలకి పరమహంస యోగానంద గారు తన ఒక యోగి ఆత్మకథ పూర్తి చేశారు. ఇది ఆయన గురువు గారి 2 ఆదేశాల్ని సంపూర్తిగా నెరవేర్చింది. అవి లాహిరి మహాశయులు ఉత్కృష్టమైన జీవితాన్ని మొదటిసారిగా ఆంగ్ల భాషలో సమగ్రంగా అందజేయడం, భారతదేశ ప్రాచీన ఆత్మశాస్త్రాన్ని ప్రపంచ దర్శకునికి అందజేయటం. ఓకే, ఒక యోగి ఆత్మకథ రచన కోసం పరమహంస యోగానంద గారు చాలా సంవత్సరాల పాటు కృషి చేశారు. మొట్టమొదటిగా ఆయనతో ఉన్న అత్యంత సన్నిహితులు శిష్య బృందంలో ఒకరైన శ్రీ దయామాత గారు ఇలా
జ్ఞాప్తికి తెచ్చుకునేవారు. 1931లో నేను మౌంట్ వాషింగ్టన్ వచ్చినప్పుడు పరమహంస గారు ఆత్మకథ రచనని అప్పటికే మొదలైన పెట్టేశారు. ఒక్కసారిగా నేను ఆయన చదువుకునే గదిలోకి కొన్ని కార్యదర్శక పనులు నిమిత్తం ఉన్నప్పుడు ఆయన మొదటి రాసిన అధ్యాయాల్లో ఒకటి చూసి విశేష అవకాశం నాకు దక్కింది. అది టైగర్ స్వామి గురించి. దానిని భద్రపరచమని ఆయన నాకు చెప్పి ఆయన రచించే ఒక గ్రంథంలోకి అది చేరబోతుందని వివరించారు. ఈ గ్రంథంలో అత్యధిక భాగం తర్వాత 1937-1945 మధ్య కాలంలో రచించబడినది. 1935 జూన్ నుంచి 1936 అక్టోబర్ వరకు యోగానంద గారు తమ గురువులు స్వామి శ్రీ యుక్తేశ్వర గారి చివరిసారిగా దర్శించడానికి భారతదేశానికి తిరిగి ప్రయాణం ఐరోపా, పాలస్తీనా మీదుగా చేశారు. ఆయన అక్కడ ఉన్నప్పుడు ఈ ఆత్మకథ కోసం చాలా యథార్థ విషయాలను, అదేవిధంగా ఈ గ్రంథంలో చిరస్మరణీయంగా వర్ణించడానికి ఆయనకు తెలిసిన కొంతమంది సాధు సత్పురుషులు జీవితాలను, వారి గాథలను సేకరించారు. ఆయన తర్వాత ఇలా రాశారు: నన్ను లాహరి మహాశయులు జీవిత చరిత్ర రాయమని శ్రీ యుక్తేశ్వరి గారు కోరిన కోరికను నేనెన్నడూ మర్చిపోలేదు. నేను భారతదేశంలో ఉన్న కాలంలో అవకాశం దొరికినప్పుడల్లా ఆ యోగవతురుమూర్తి ప్రత్యక్ష శిష్యుల్ని, బంధువుల్ని కలుసుకుంటూనే ఉన్నాను. వాళ్లతో జరిగిన సంభాషణలు రాసి పెట్టుకుంటూ, యథార్థ విషయాల్ని, తేదీల్ని సరిచేసుకుంటూ, ఫోటోలు, పాత ఉత్తరాలు, పత్రాలను సేకరించాను. 1936 చివరిలో ఆయన అమెరికాకు తిరిగి వచ్చిన తర్వాత, ఆయన లేని సమయంలో ఆయన కోసం దక్షిణ కాలిఫోర్నియాలో తీర ప్రాంతం ఎన్ఫినిటీస్లో నిర్మించబడిన ఆశ్రమంలో ఎక్కువ కాలం గడపడం మొదలుపెట్టారు. సంవత్సరాల క్రితం ఆయన మొదలుపెట్టిన ఈ గ్రంథం పూర్తి చేయడానికి కావలసిన ఏకాగ్రతకు ఇది చక్కని ప్రాంతంగా సమకూడింది. శ్రీ దయామాత గారు ఇలా జ్ఞాప్తికి తెచ్చుకునేవారి. ఆ ప్రశాంత సముద్ర తీర ఆశ్రయంలో గడిపిన రోజున నా జ్ఞాపకాల్లో ఇప్పటికీ స్పష్టంగా నిలిచి ఉన్నాయి. ఆయనకి ఇతర బాధ్యతలు, చేయవలసిన పనులు చాలా ఉండటం వల్ల ఈ ఆత్మకథ రచనను ప్రతిరోజు చేయలేకపోయేవారు. అయితే సాధారణంగా ఈ పనికి సాయంత్రాలు అంకితం చేసేవారు. అలాగే తనకు వీలైనంత ఖాళీ సమయాన్ని దీనికోసం కేటాయించేవారు. సుమారు 1939 లేదా 1940 మొదలు ఈ గ్రంథ రచనలో పూర్తి సమయం నిమగ్నమవడానికి ఆయనకు వీలు కుదిరింది. అది నిజంగా పూర్తి సమయమే. తెల్లవారుజాము నుంచి తెల్లవారుజాము వరకు మాతో కూడిన ఒక చిన్న శిష్య బృందం, తారమాత, నా సోదరి ఆనందమాత, శ్రద్ధామాత, ఇంకా నేను ఆయనకి సహాయంగా ఉండేవాళ్ళం. ప్రతి భాగం టైప్ చేసిన తర్వాత ఆయన దాన్ని తనకు సంకలనకర్తగా ఉన్న తారమతకు ఇచ్చేవారు. ఏమి అమూల్యమైన జ్ఞాపకాలు! ఆయన రాసేటప్పుడు తన నమోదు చేసిన పవిత్రానుభూతులతో మరలా జీవించేవారు. ఆయన దివ్య సంకల్పం ఏమిటంటే, భగవంతుని తాను వ్యక్తిగత సాక్షాత్కారం పొందటంలోని, సాధువులు, మహాపురుషులు సాన్నిధ్యంలో ఎదురయ్యే విశిష్కరణ, ఆ ఆనందాన్ని అందరితో పంచుకోవటం. ఆయన తరచూ కొంతసేపు ఆగేవారు. ఆయన దృష్టి ఉద్ధముఖమయోధ్య. ఆయన దేహం నిశ్చలమయ్యేది. భగవంతునితో గాఢంగా తదాత్మ చెంది ఆనందభరిత సమాధి స్థితిలోకి వెళ్ళేవారు. ఆ గది మొత్తం ఒక మహాశక్తివంతమైన దివ్య ప్రేమతో కూడిన తేజస్సుతో నిండిపోయేది. ఆయన శిష్యులైన మేము అటువంటి సమయాల్లో కేవలం అక్కడ ఉన్నంత మాత్రం చేత అత్యున్నత చేతైన స్థితుల్లోకి వెళ్ళిపోయేవాళ్ళం. చిట్ట చివరికి 1945లో గ్రంథం పూర్తయిన ఆనందోత్సవాల రోజు వచ్చేసింది. పరమహంస గారు ఈ చివరి పాదాలు రాశారు: ఈశ్వరా, ఈ సన్యాసికి పెద్ద సంసారం ఇచ్చేకుందయ్యా. తర్వాత తన కాలిని క్రింద పెట్టి హర్షోల్లాసంతో ఇలా అన్నారు: అంతా ముగిసింది, ఇది పూర్తయిపోయింది. ఈ గ్రంథం లక్షలాది మంది జీవితాలను మార్చేస్తుంది. నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ నా దూతగా ఉంటుంది అని రాశారు. ఇప్పుడు
ఒక ప్రచురకర్తని వెతికే బాధ్యతను తారామతి స్వీకరించారు. 1924లో శాన్ ఫ్రాన్సిస్కోలో పరమహంస యోగానంద గారు తనకు ఒక ఉపన్యాస పరంపరను తరగతులను నిర్వహిస్తున్నప్పుడు తారామతులు కలుసుకున్నారు. అరుదైన ఆధ్యాత్మిక అంతర్గతం కలిగి ఉండటం వల్ల ఆయన అత్యంత పురోగతిగా సాధించిన ఒక చిన్న శిష్య బృందంలో ఒక్కరయ్యారు. ఆవిడ సంపాదకత్వ నైపుణ్యాలని చాలా గౌరవించేవారు. తాను కలుసుకున్న అత్యంత సూక్ష్మబుద్ధి కలిగి ఉన్న వాళ్లలో ఆవిడ ఒకరిని చెబుతూ ఉండేవారు. ఆవిడ అపారమైన ప్రజ్ఞానం, భారతీయ పవిత్ర గ్రంథం జ్ఞానం పట్ల ఆవిడకి గల అవగాహనను ఆయన ప్రశంసించేవారు. ఒక సందర్భంలో ఆయన ఇలా వ్యాఖ్యించేవారు: నా మహోన్నత గురుదేవులు శ్రీ యుక్తేశ్వర గారిని మినహాయించి ఇతరులెవరితోనూ భారతీయ తత్వం శాస్త్రం గురించి మాట్లాడటంలో ఇంతగా ఆనందం పొందలేదు. తారామతి ఈ రాత ప్రతిని న్యూయార్క్ నగరానికి తీసుకువెళ్లారు. కానీ ఒక పుస్తక ప్రచురణకర్త కనుగొనడం అంత తేలిక అయ్యే పని కాదు. తరచుగా గమనించే విధంగా అధిక సాంప్రదాయ స్వభావం ఉన్న వాళ్లతో ఒక మహోన్నత కార్యక్రమం నిజమైన స్థాయి ఆరంభంలోని గుర్తుపడిపోవచ్చు. నూతనంగా జన్మించిన అనునయంగా పదార్థం, శక్తి, ఆలోచనలు, సూక్ష్మమైన ఏకత్వం గురించి వృద్ధి చెందుతున్న అవగాహనలో మానవాళి సామూహిక చైతన్యాన్ని విస్తరించినప్పటికీ ఆనాటి ప్రచురకర్తలు హిమాలయాల్లో మహాభావన సృష్టి, 2 శరీరాలను సాధువులు ఇలాంటి అధ్యాయాలకు ప్రచురించడానికి అంత సిద్ధంగా లేరు. 1 సంవత్సరంతో పాటు ప్రచురణ సంస్థ చుట్టూ తిరుగుతూ చల్లని నీటిని వేడి చేసే సౌకర్యంలోని చాలా తక్కువ వసతులను ఒక నివాసంలో తారామతి నివసించారు. చిట్ట చివరికి విజయవార్తను ఒక తంతి ద్వారా పంపగలిగారు. ఒక గౌరవప్రదమైన న్యూయార్క్ ప్రచురణ సంస్థ ద ఫిలాసాఫికల్ లైబ్రరీ ఆత్మకథ ప్రచురణకు అంగీకరించింది. శ్రీ యోగానంద గారు ఇలా అన్నారు: ఈ గ్రంథం కోసం ఎంత కృషి చేసిందో నేను వివరించే ప్రయత్నం చేయలేను. ఆమె లేకపోతే ఈ గ్రంథం ఎప్పటికీ వెలుగు చూసేవారు కాదు అని చెప్పారు యోగానంద గారు. 1946 క్రిస్మస్కు కొంచెం ముందుగా ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న గ్రంథాలు మౌంట్ వాషింగ్టన్ చేరుకున్నాయి. ఈ గ్రంథ పాఠకులు ప్రపంచ పత్రికా రంగాల్లో కీర్తి ప్రశంసలు వెలుగుతో కొనియాడబడింది. యోగం గుర్తించే ఇది వెల్లడి చేసినట్లుగా ఇంగ్లీష్ భాషలో కానీ మరి ఇతర భాషల్లో కానీ ఇంతకు ముందెన్నడైనా ఏదీ రాయబడలేదు. అన్ని కొలంబియా యూనివర్సిటీ ప్రెస్ దాని రివ్యూ ఆఫ్ రిలీజియన్స్లో రాసింది. ద న్యూయార్క్ టైమ్స్ ఇది ఒక అసాధారణ కథ అని చాటింది. న్యూస్ వీక్ ఇలా నివేదించింది: యోగానందులు గ్రంథం శరీరం కన్నా ఆత్మకే సంబంధించిన ఆత్మకథ. ఇది ఒక ధార్మిక జీవిత మార్గాన్ని చెందిన మనోహరమైన సృష్టమైన వివరణాత్మక అధ్యయనం. ప్రాచ్యానికి చెందిన కోమల శైలిలో నిష్కపటంగా వివరించబడింది. ఈ గ్రంథం ఇతర భాషల్లోకి అనువదింపబడడంతో ప్రపంచవ్యాప్తంగా వార్తాపత్రికలో, సమాచార పత్రికలో అసంఖ్య సమీక్ష కనిపించడం ప్రారంభమైంది. 2వ ప్రచురణ వెనువెంటనే ప్రారంభించబడింది. 1951లో 3వది కొత్త విషయాలను చేరుస్తూ ఉన్న విషయాలను సవరించడంతో పాటుగా ఇంకా వర్తమానంలో లేని సమస్తపరమైన కార్యకలాపాలు, పథకాలను వివరించే కొన్ని భాగాలను తొలగిస్తూ 1940-1951 సంవత్సరంలో మధ్య విషయాలను జతపరుస్తూ గ్రంథంలో ఒక సుదీర్ఘమైన చిట్ట చివరి అధ్యయనం పరమహంస యోగానంద గారు చేర్చారు. ఈ కొత్త అధ్యాయానికి చెందిన ఒక అధోజ్ఞప్తికలో ఆయన ఇలా రాశారు: ఈ గ్రంథం 3వ ప్రచురణ 1951 అధ్యయనం 49లో చాలా కొత్త విషయాలు చేర్చబడ్డాయి. మొదటి 2 ప్రచురణలో చదివిన అనేక మంది పాఠకులు అభ్యర్థనలకు స్పందనగా భారతదేశంలో యోగం, వైదిక తత్వశాస్త్రకు సంబంధించిన విభిన్న ప్రశ్నలకు ఈ అధ్యాయంలోని
నేను జవాబిచ్చాను. పరిచయంలో రెండో భాగం మనం రెండో వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.